ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ను జంజీ నిలదీయాలి. ఇప్పుడు జంజీ నిలదీయాలంటే గవర్నమెంట్లో మీరున్నారు, గవర్నమెంట్లో ఎవరున్నా కానీ వాళ్ళని నిలదీస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అయితలేదా? రేవంత్ రెడ్డి చిక్కడపల్లికో ధర్నా చౌక్ పోతే బట్టలాన్ని చింపి గన్మెన్ లేకుండా పోతే మాత్రం ఆ కథ అవుతుంది, రాళ్లతో కొట్టేటువంటి కథకు వచ్చింది. ఇప్పుడు అంతా కూడా రేవంత్ రెడ్డి కూడా పచ్చి మోసం చేసిండు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరేంటిది? నీట్ పేపర్ వ్యవహారం పైన జరుగుతూ ఉంటే వాళ్ళ యాభై పేపర్ లీక్ కాలేదా, వాళ్ళు ఏమైనా రిజైన్ చేసిందా అంటే వాళ్ళు రిజైన్ చేస్తే మీరు రిజైన్ చేస్తారా? లేకపోతే లేదన్నట్టు వాళ్ళు పేపర్ లీక్ చేసిండు కాబట్టి మీరు లీక్ చేస్తారన్నట్ట. ఇంత బాధ్యతారహితంగా సమాధానాలు చెప్తున్నారంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని పేపర్ లీకులే, కాంగ్రెస్ పాలనలోనూ అదే తీరు. మరి అప్పుడెందుకు రిజైన్ చేయలేదు? విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తుల అరాచకం, మోదీని దించడమే ఇండియా కూటమి ఏకైక లక్ష్యమని ఫైర్. ఇది ఏమని చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేసినటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అయిపోయిళ్ళు, ప్రశ్నించినటువంటి వాళ్ళేమో దేశద్రోహులు అయిపోయిళ్ళు, వాళ్ళు వేరే దేశం ఏజెంట్లు అయిపోయిళ్ళు, టెర్రరిస్టులు అయిపోయిళ్ళు. ఇటువంటి కామెంట్లు ఎందుకు? మీరు చేసినటువంటి తప్పుకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి దానిపైన ఉండాలా. అంతేగాని కాంగ్రెస్ పాలనలో పేపర్ లీక్ కాలేదా, టీఆర్ఎస్ పేపర్లు అమ్ముకోలేదా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలోనూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, ఆనాడు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. జంజీ పిల్లలంతా ఆ 2 పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టాలి, మిమ్మల్ని వదిలిపెట్టాలి. మీకు ఏ పాపం తెలియదు, మీకు ఏ పేపర్ లీకేజీలతో సంబంధం లేదు. అంతమంది 17-20 మంది చచ్చిపోయినా కానీ కనీసం ఒక ప్రకటన లేదు. మీరు దీనికి బాధ్యత ఎవరిది లేదన్నట్టు, కేవలం బీఆర్ఎస్ని అలాగే వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అవసరమైనట్టు ఎంఐఎంలను కూడా అంటారు అన్నట్టు. దీనికి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరీక్ష, దీనికి సమాధానం చెప్పంటే ఈ మోకాలికి బోడగుండుకు ముడి పెట్టేటువంటి ముచ్చట్లు చెప్తారు. సో జంజీ పిల్లలంతా కూడా వాళ్ళని నిలదీయాలట, వీళ్ళని వదిలిపెట్టాలన్నట్టు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ పేరుతో జరిగిన నిరసనలో కమ్యూనల్ పార్టీలు చొరబడి హింసలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంసెట్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 10వ తరగతి పేపర్లు ఇలా అన్ని లీక్ అయ్యాయని ఆరోపించారు. ధర్నా చౌక్ను ఎత్తేసిన బీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చి నిరసన చేస్తున్నారని, వారిని చూసి ఇందిరా పార్కు, ఎన్టీఆర్ పార్కు పగలబడి నవ్వుతున్నాయని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ మోదీ గారు బాధపడుతున్నారట. పార్లమెంటుపై దాడికి కుట్ర. ఢిల్లీలో విద్యార్థుల ముసుగులో కొన్ని శక్తులు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. 118 మంది పోలీసులు గాయపడితే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీ చార్జీ చేయాల్సి వచ్చిందన్నారు. నీట్ పేపర్ లీక్ అయి 2 నెలలు దాటినా కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఏనాడు పెదవి విప్పలేదని, కాక్రోచ్ పార్టీ ధర్నాలతో సడన్ గా పీఎం ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. కేవలం మోదీని దించి రాహుల్ను పీఎం చేయాలన్నదే వాళ్ళ లక్ష్యమని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు తోటి ఉన్నప్పుడు రాహుల్ గాంధీని చేయాలంటారు. మీ పార్టీలు ఏమైనా చేసినారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమైనా ధర్నాలు చేసినట్టు అయితే రేవంత్ రెడ్డిని దింపి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కదా ఎంత చేసేది. ఎవరి లైన్ వాళ్ళకి ఉంటుంది, పార్టీ లైన్. ఇప్పుడు ఇది వెళ్ళేది పార్టీ లైన్లో కాదు, మీరు పార్టీలకు అనుకూలంగా మార్చుకున్నటువంటి కొన్ని శక్తులు కూడా చొరబడ్డాయి. దీన్ని కాదనట్లేదు. రాహుల్ గాంధీ సోనం వాంగ్చుంగ్ చేస్తున్నటువంటి దీక్ష దగ్గరికి పోయి పరామర్శించలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 20వ తారీఖు వాళ్ళు ధర్నా చేస్తే లాఠీ దెబ్బలు తిన్నా కానీ వాళ్ళకు మద్దతు ప్రకటించేందుకు రాహుల్ గాంధీ పోలేదు. సరే, ఎప్పుడైతే అంత దాడి అయిపోయిందో ఇది వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి పోయి ఇది రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేసిండు. ఇది కాదనట్లేము. ఇది 100% పార్టీలు చేసేటువంటి కుట్రలే ఇట్లా ఉంటాయి. కానీ ఇవాళ చేసేటువంటి ధర్నాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నాయి. పార్టీలు కాదు వాళ్ళ వెనకాల ఉన్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు నిరసనలు కూడా వ్యక్తం చేస్తారు. కొంతమంది లేరంటే కొంతమంది కూడా ఉన్నారు. అలా కొంతమంది అట్లా వెనకబెట్టి కూడా వచ్చి ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలనే ఒక ప్రయత్నం చేసేటువంటి కొన్ని విచ్ఛిన్న శక్తులు కూడా ఉన్నాయి, కాదనట్లేదు. కానీ వాళ్ళందరూ కూడా విచ్ఛిన్న శక్తులే అంటే దానికైతే మనం ఒప్పుకో. సో నీట్ సమస్యకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిష్కారం కాదని, విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమన్నారు. ఇక చూడుగా ఏమన్నాడుగా, నీట్ సమస్యకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిష్కారం కాదు. మరి ఏంటి సార్ మరి పరిష్కారం? ఇంకొక 17 నుంచి ఇంకొక 20 మంది చచ్చిపోతే పరిష్కారం అయిపోతుందా? పరిష్కారం ఏంది మరి మీరే చెప్పుర్రు. ఏంది పరిష్కారం? ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఒక విద్యా వ్యవస్థ పైన పిల్లలకు నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా
వాళ్ళకు కూడా మంత్రులు కూడా కొంత బాధ్యత ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమన్నారు. కాగా కేటీఆర్కు 50వ బర్త్డే సందర్భంగా సంజయ్ శుభాకాంక్షలు తెలిపిండు. కేటీఆర్ బతుకు 50-50 అయిందని విమర్శించిండు. 50% గబ్బులు, మరో 50% పబ్బులతో బతుకు గడుస్తుందని ఆయన కూడా ఎద్దేవా చేసిండు. ఎందుకంటే 50వ సంవత్సరం పుట్టినరోజు కదా, 50వ పుట్టినరోజు కాబట్టి ఆయన మొత్తం అంతా కూడా 50% అది కేటీఆర్ బతుకు అంతా కూడా 50-50 అయిందట.